వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు. పలు చర్చిల్లో అర్ధరాత్రి నుంచి ప్రత్యేక ప్రార్థనలు చేసిన క్రైస్తవులు. మంథని నియోజకవర్గంలో మంత్రి శ్రీధర్ బాబు సుడిగాలి పర్యటన. పలు కార్యక్రమాలకు హాజరై నియోజకవర్గ సమస్యలు తెలుసుకున్న మంత్రి. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మాజీ ప్రధాని వాజ్పేయి శత జయంతి వేడుకలు. పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన బీజేపీ నాయకులు. కరీంనగర్లో ఘనంగా కాంగ్రెస్ సీనియర్ నేత, పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేందర్ రావు జన్మదిన వేడుకలు. రాజకీయంగా రాజేందర్ రావు మరింత ఉన్నతంగా ఎదగాలని పలువురి ఆకాంక్ష. మానకొండూర్ పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి. విజిబుల్ పోలీసింగ్పై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశం. రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్. జగిత్యాలలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు జరిగాయి. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మాట్లాడారు. ఈ క్రిస్మస్ వేడుకల్లో మున్సిపల్ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, వార్డు కౌన్సిలర్ కొలగాని ప్రేమలత సత్యం, కౌన్సిలర్ బొడ్ల జగదీష్, నాయకులు భిక్షపతి, పట్టణ నాయకులు, యూత్ నాయకులు, చర్చి పాస్టర్ బడుగు లాజరస్, ఫ్రాన్సిస్, స్వీటీ పౌల్ తదితరులు పాల్గొన్నారు. చాలా సీనియర్ డాక్టర్ అక్కడ మిషన్ దవాఖాన అంటారు, మీ అందరూ చాలా మంది తెలుసు. డాక్టర్ పీటర్ సార్, జయప్రభాత్ ఆంటీ. నేను చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళు ఇక్కడ చిన్నగా మిషన్ దవాఖానలో వారు పెద్ద డాక్టర్లు, నేను చిన్న పిల్లవాడిని. సో నేను పెడుతున్న సందర్భంలో మా హాస్పిటల్ బాగున్నది, మా దగ్గర పెట్టేదంటే మా అమ్మ నాన్న కూడా బాగా పరిచయం. అక్కడ ప్రారంభించినాం. అందరి ఆశీర్వాదం, పెద్దల ఆశీర్వాదం, భగవంతుని ఆశీర్వాదం. అట్లనే ఆ మిషన్ హాస్పిటల్లో పనిచేసిన అప్పుడు ప్రార్థనలు జరుగుతూ ఉండే ఆ యేసు ప్రభు ఆశీర్వాదం కూడా అన్నీ కలిసి అంచెలొచ్చలై ఈరోజు విస్తృతంగా సేవ చేసే అవకాశాన్ని నాకు మీరు ఎమ్మెల్యే గెలిపించి ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. అదే 2 సార్లు గెలిచినాం, లేకపోతే వాళ్ళు 2 సార్లు ఓడగొట్టాను. ఓడగొట్టు ఉండదు, గెలిచి ఉండదు, గెలిపిస్తారు, ఓడగొడతారు. అది మీ చేతులలో ఉంటుంది. అది సేవ చేసినాక ఈ రకంగా నాకు అవకాశం ఇచ్చింది. చాలా మంది ప్రజలు విద్య కావచ్చు, దవాఖాన కావచ్చు, పేదవాళ్ళకి ఇండ్ల విషయంలో కావచ్చు. కరీంనగర్ జిల్లాలో సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన సమ్మె 16వ రోజుకు చేరింది. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ నెరవేర్చే వరకు సమ్మె విరమించమని ఉద్యోగులు తేల్చి చెప్పారు. తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగులు రెగ్యులరైజేషన్ చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన నిరవధిక సమ్మె 16వ రోజుకు చేరింది. సమ్మెలో భాగంగా నేడు కరీంనగర్ కలెక్టరేట్ ముందు వంటవార్పుతో నిరసన తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, తమ నాణ్యమైన డిమాండ్లను నెరవేర్చే వరకు సమ్మె విరమించేది లేదని స్పష్టం చేశారు. ఎంతో కష్టపడి పనిచేస్తున్న మమ్మల్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసి హెల్త్ ఇన్సూరెన్స్ తో పాటు జీవిత బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. లేనిచో ఆందోళన ఉధృతం చేస్తామని జిల్లా అధ్యక్షులు రాజిరెడ్డి హెచ్చరించారు. ఈరోజు 16వ రోజు నిర్వహిక సమ్మె కార్యక్రమంలో భాగంగా ఈరోజు వంట వార్పు కార్యక్రమం చేయడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా వినూత్నమైన రూపాలలో కార్యక్రమాలు తీసుకుంటూ మా యొక్క నిర్వహిక సమ్మెను ముందుకు తీసుకెళ్లడం జరుగుతూ ఉంది. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం కనుక స్పందించినట్లయితే తప్పకుండా రానున్న రోజులలో యావత్ సమాజం మొత్తం కూడా కూడగట్టుకొని వారి యొక్క సంపూర్ణమైన మద్దతును కూడగట్టుకొని మా సమస్యలు ఏవైతే ఉన్నాయో తప్పకుండా ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం స్పందించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించేలాగా తప్పకుండా మా యొక్క ఉద్యమం అనేది ఉధృతం చేస్తూ మా హక్కులను తప్పకుండా సాధించుకుంటామనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. భారత్ బ్రాండ్ నిత్యావసర సరుకుల విక్రయ వాహనాలను కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రారంభించారు.
పేదలు మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరల్లో ఆహార ఉత్పత్తులు విక్రయాలు జరపాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన భారత్ బ్రాండ్ విక్రయ వాహనాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్ కలెక్టరేట్లో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భారత్ బ్రాండ్ అనేది మధ్యతరగతి ప్రజలకు ఆహార ధాన్యాలతో సహా అవసరమైన వస్తువులను సబ్సిడీ ధరలకు అందించడానికి కేంద్ర ప్రభుత్వం రూపొందించిందని తెలిపారు. ఈ కార్యక్రమం వల్ల బ్రాండెడ్ ఉత్పత్తుల రీటైల్ ధరలు అదుపులో ఉంటాయన్నారు. సహకార సంఘాల ద్వారా ఉత్పత్తులను తక్కువ ధరలో విక్రయిస్తారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్, ఆర్డీఓ మహేశ్వర్ పాల్గొన్నారు. క్రైస్తవ సోదరులకు మంత్రి పొన్నం ప్రభాకర్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ పండగ శాంతి, ప్రేమ, సౌభ్రాతృత్వం, మానవత్వం చాటే పవిత్రమైన పండగని, ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు విరజిల్లుతూ సంతోషం, శాంతి నింపాలని క్రైస్తవులకు మంత్రి పొన్నం ప్రభాకర్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రీస్తు బోధనలు ఆచరణీయమన్నారు. శాంతి సందేశం కోసం దైవదూతగా వచ్చి యేసుక్రీస్తు మానవాళి కోసం రక్తం చిందించాలన్నారు. ఆయన బోధనలు కేవలం ఏదో ఒక మతానికి మాత్రమే సంబంధించినవి కావని, యావత్తూ మానవాళికి మేలు చేసేవన్నారు. ప్రేమకు, అభిమానానికి, సహనానికి, దయా, కరుణకు మూర్తి భవించిన రూపమే జీసస్ అన్నారు. యేసుక్రీస్తు సందేశాన్ని ప్రతి ఒక్కరూ పాటించే అవసరం ఉందన్నారు. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. తెలంగాణ ప్రజలందరూ క్రిస్మస్ పండుగను వేడుకగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ సర్వేజన సుఖినోభవ, అందరూ బాగుండాలని, ప్రేమ ఆప్యాయతల్ని అందరితో పంచుకోవాలని మార్గదర్శకత్వం చేసినటువంటి యేసుక్రీస్తు జన్మదినం సందర్భంగా అందరికీ శుభం జరగాలని, తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు తెలంగాణ ప్రజల సంక్షేమానికి సంబంధించిన చేపడుతున్న అన్ని కార్యక్రమాలు విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ మరొకసారి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. మంథని నియోజకవర్గంలో మంత్రి శ్రీధర్ బాబు సుడిగాలి పర్యటన చేశారు. పలు కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేశారు. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు మంథని నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు. పలు కార్యక్రమాలకు హాజరై నియోజకవర్గ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మల్హర్రావు మండలం దుబ్బగట్టులో మేనం రమేష్ నిర్మించిన నూతన రైస్ మిల్ను మంత్రి ప్రారంభించారు. తాడిచర్ల గ్రామంలో బానత్ కిషన్ నాయక్ ఏర్పాటు చేసిన లక్ష్మీ ఫర్టిలైజర్ సీడ్ సెంటర్ను ప్రారంభించి శుభాకాంక్షలు తెలిపారు. కాళేశ్వరంలో డ్రింకర్ సాయి సినిమా పోస్టర్ను ఆవిష్కరించారు. సందేశాత్మక సినిమా నిర్మించిన నిర్మాత బసవరాజు శ్రీనివాస్కు చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. మాజీ ప్రధాని వాజ్పేయి భారతదేశ వైభవాన్ని, నైతిక విలువలను ప్రపంచానికి చాటారని కేంద్ర మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. హైదరాబాద్లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన వాజ్పేయి శత జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. చిత్రపటానికి నివాళి అర్పించిన అనంతరం మాట్లాడారు. వాజ్పేయి పదవులకు ఆశపడకుండా నిస్వార్థంగా పనిచేశారని పేర్కొన్నారు. ఒక్క ఓటుతో అధికారం కోల్పోయినా ప్రజా తీర్పు కోరి మళ్లీ అధికారంలోకి వచ్చారని కొనియాడారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్తున్న పార్టీ భాజపా అన్నారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్తున్న పార్టీ భాజపా అన్నారు. అబద్దాలతో ముందుకు వెళ్తున్న పార్టీ కాంగ్రెస్ అని ఎద్దేవా చేశారు. అబద్దాల్లో ఆ పార్టీకి ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చన్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజలు నరేంద్ర మోదీకి మద్దతుగా ఉన్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమ్యూనిస్టు వేషాన్ని వేసుకుని ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని భాజపా ఎంపీ లక్ష్మణ్ అన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతోందని చెప్పారు. ఆ పార్టీ నేతలు భాజపా కేంద్ర ప్రభుత్వం మీద విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. దేశానికి వెన్నుపోటు పొడిచి మీడియా ముందుకొచ్చి మొసలి కన్నీరు కారుస్తుంటే ఎవరు నమ్మరని ఎద్దేవా చేశారు. సైనికులను కూడా కాంగ్రెస్ పార్టీ అవహేళన చేసి మాట్లాడుతోందని మండిపడ్డారు. అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. దేశవ్యాప్తంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతున్నది. భారతదేశం యొక్క వైభవాన్ని, నైతిక విలువలను ప్రపంచ వ్యాప్తంగా చాటినటువంటి మహానుభావుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకే కాకుండా ఈ దేశ ప్రజలకు ఒక స్ఫూర్తి ప్రదాత అటల్ బిహారీ వాజ్పేయి గారు. అందుకే అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి సందర్భంగా రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులు వారిని స్మరించుకోవడం, వాళ్ళు తలుచుకోవడం, వారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగడం, అటువంటి ఒక గొప్ప మహనీయుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. దేశం యొక్క శక్తిని, సామర్థ్యాలను ప్లస్ అభివృద్ధి విషయంలో కూడా ఒక స్ఫూర్తిదాయకమైన పాత్ర పోషించి రాబోయే తరాలను కూడా ఆలోచించే విధంగా చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. మానకొండూరు పోలీస్ స్టేషన్ను కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి తనిఖీ చేశారు. విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో మానకొండూరు పోలీస్ స్టేషన్ను సిపి అభిషేక్ మహంతి తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో పలు కేసుల్లో పట్టుబడి సీజ్ చేసిన వాహనాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్లో హాజరులో ఉన్న సిబ్బందితో మాట్లాడారు. సరైన పద్ధతిలో రికార్డుల నిర్వహణ, నమోదైన కేసుల వివరాలు,
CCTNSలో పొందుపరచాలన్నారు. పెండింగ్ కేసులపై సమీక్ష చేశారు. వాటికి గల కారణాలు తెలుసుకున్నారు. త్వరితగతిన వాటిని పూర్తి చేయాలని సూచించారు. నమోదైన సైబర్ నేరాల గురించి తెలుసుకున్నారు. గ్రామాల వారీగా పోలీస్ స్టేషన్ పరిధిలో అన్ని గ్రామాలకు పోలీసు అధికారులను కేటాయించాలని ఆదేశించారు. నూతనంగా విధుల్లో చేరిన కానిస్టేబుళ్లకు పలు సూచనలు చేశారు. పోలీస్ స్టేషన్లో అన్ని రకాల విధులను సక్రమంగా నేర్చుకోవాలన్నారు. రికార్డు నిర్వహణ, CCTNS రిసెప్షన్స్, కోర్టు డ్యూటీ, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, బీట్ పెట్రోలింగ్, సమన్ల విధులను సీనియర్ల ద్వారా తెలుసుకోవాలన్నారు. నిజాయితీ, క్రమశిక్షణ, సమయపాలన తప్పనిసరని తెలిపారు. కరీంనగర్ CSI వెస్లీ క్యాథడ్రల్ చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో నోడా చైర్మన్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. కరీంనగర్ CSI చర్చిలో చిన్నారులతో పాస్టరేట్ కమిటీ మెంబర్స్తో కలిసి కేక్ కట్ చేశారు. క్రైస్తవ సోదర సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. CSI చర్చ్ పాస్టరేట్ చైర్మన్ రెవరెండ్ ఆర్ పాల్ కొమ్మాలు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సెక్రటరీ దేవదాస్, కోశాధికారి నెల్సన్, కమిటీ సభ్యులు కాల్వ వినయ్ కుమార్, రేఖా ఫ్రాన్సిస్, సాగర్ ప్రదీప్ కుమార్, బొబ్బిలి విక్టర్, కొరివి అరుణ్ కుమార్, గుండాటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పరమేశ్వరుడు అనాదిలో ఆకారము లేకుండా ఆయన నిరాకారుడుగా ఉన్నారు. అలాంటి అనాదిలో ఉన్నటువంటి ఆ దైవం కేవలం ఒక జ్వలించేటువంటి వెలుగుగా, సమీపింపరాని తేజస్సులో ఉన్న దేవుడు ఈ లోకంలోనికి నరావతారిగా వచ్చాడు. ఎందుకు నరావతారిగా వచ్చాడు అంటే ఆయన సృష్టించిన ప్రజలందరూ కూడా శరీరాలలో ఉన్నారు, నరులుగా ఉన్నారు కనుక ఆ నరుల యొక్క పాపమును మరి ప్రాయశ్చిత్తం కలగడానికి. కరీంనగర్ బస్టాండ్లో బ్యాగ్ మారింది. పోలీసులకు ఫిర్యాదుతో సీసీ కెమెరాలతో ఆటోను గుర్తించి బ్యాగ్ మహిళకు పోలీసులు అప్పగించారు. కరీంనగర్ బస్టాండ్లో ఓ ప్రయాణికురాలి బ్యాగ్ తారుమారైంది. ఆదిలాబాద్ నుండి కేశవపట్నంకు బస్సులో కలికోట మౌనిక వెళ్తుండగా కరీంనగర్ బస్టాండ్లో దిగిన మరో మహిళ మౌనిక బ్యాగ్ను తీసుకెళ్లింది. బ్యాగ్ మారిందని గుర్తించిన మౌనిక కరీంనగర్ 1 టౌన్ పోలీసులను ఆశ్రయించగా సీసీ కెమెరాల సహాయంగా బ్యాగ్ తీసుకెళ్లిన మహిళ వెళ్లిన ఆటోను గుర్తించారు. ఆటో డ్రైవర్ అహ్మద్ ఖాన్ మహిళను దించిన ఇల్లు చూపించడంతో బ్యాగును రికవరీ చేసి అందులో గల 4 గ్రాముల బంగారం, 8 తులాల వెండి గల బ్యాగ్ను మౌనికకు పోలీసులు అప్పగించారు. బ్యాగ్ను వెతికి పట్టుకున్న క్రైమ్ పార్టీ కుమార్, బ్లూ కోట్ సిబ్బంది అశోక్, ఆటో డ్రైవర్ అహ్మద్ ఖాన్ ను 1 టౌన్ సిఐ కోటేశ్వరరావు అభినందించారు. కరీంనగర్లో లారీ యజమానులు, ఫర్టిలైజర్స్ డీలర్లు ఇబ్బంది పెడుతున్నారని జిల్లా వ్యాన్ ఓనర్ అసోసియేషన్ అధ్యక్షులు బండి మల్లయ్య యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు. కరీంనగర్ ప్రెస్ భవన్లో మీడియాతో మాట్లాడిన మల్లయ్య యాదవ్ గత కొన్ని సంవత్సరాల నుండి 30-40 వ్యాన్ల ద్వారా కిరాయిలు కొడుతూ జీవనోపాధి కొనసాగిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం కరీంనగర్ పట్టణ లారీ యజమానులు లోడింగ్ ఇవ్వవద్దని డీలర్లకు చెబుతూ వ్యాన్ వారిని బెదిరిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. లారీల్లో అధిక లోడ్ వేస్తూ మా వ్యాన్లకు కిరాయిలు రాకుండా చేస్తున్నారని చెప్పారు. వ్యాన్లకు అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని, ప్రతి నెల 50,000 దోచుకుంటున్నారని తెలిపారు. బెదిరింపులు, దోపిడీపై ప్రభుత్వ అధికారులతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ కుమార్, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ దృష్టికి తీసుకువెళ్తామని, తమ సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ రోజు మా ఓనర్ల సమస్య అంటే కరీంనగర్ జిల్లా వ్యాన్ ఓనర్ల సమస్య మీద ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఈ ప్రెస్ మీట్ ఎందుకంటే గత కొన్నేళ్ల నుంచి మేము వ్యాన్ల జీవనోపాధి దాదాపుగా ఒక 350 నుంచి 400 బండ్లు జీవనోపాధి కొనసాగుతున్నాం. ఇన్ని రోజులు మాకు సరైన ఎలక్షన్లు ఉండే కానీ కొంచెం అటు ఇటు ఉండే. ఇప్పుడు మా కొత్త ఎలక్షన్లు వేసుకొని మా బతుకులు మేము బతకాలి. మేము 400 ఓనర్లు ఉన్నాం అంటే మా కుటుంబాలు కూడా ఒక 5-6 వేల కుటుంబాలు మా మీద ఆధారపడి బతుకుతున్నాయి. కాబట్టి మేము ఈ మధ్యలో ఎలక్షన్లు పెట్టుకొని కరీంనగర్ లోకల్ వాళ్ళం, మేము లోకల్గా పెట్టుకొని మేము కిరాయిలు నింపుకుంటా అంటే ఇప్పుడు కొత్తగా అంటే ఫర్టిలైజర్ కాంచాలి మాకు ఒక సమస్య వచ్చింది. ఫర్టిలైజర్ లోడింగ్ పోతే అంటే మేము లోకల్ అని లోడింగ్లకు పోతే మమ్మల్ని లారీ యజమానులు మమ్మలను ఒక ఇబ్బందిగా గురి చేస్తున్నారు, భయాందోళనకు కూడా గురి చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ కోరుట్ల పట్టణ శాఖ ఆధ్వర్యంలో భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కోరుట్లలో భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులతో ఒకరైన స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాల సందర్భంగా కోరుట్ల పట్టణంలోని 22వ వార్డు బాలాజీ రోడ్ రామ్నగర్లో వాజ్పేయి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. స్థానిక ప్రభుత్వ దవాఖానాలో రోగులకు పాలు పండ్లు పంపిణీ చేసి వాజ్పేయి సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ వాజ్పేయి చూపిన బాటలో నడుస్తూ ఆయన ఆశయాలను కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు బింగి వెంకటేష్, ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు రుద్ర శ్రీనివాస్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మాడవేడి నరేష్, కౌన్సిలర్ పెండెం గణేష్, జిల్లా బీజేపీ కార్యవర్గ సభ్యులు సుధవేణి మహేష్, సీనియర్ నాయకులు ఇందూరి సత్యం, చిరుమల్ల ధనుంజయ్, రాచమడుగు శ్రీనివాసరావు, జక్కుల జగదీశ్వర్, ఇట్యాల నవీన్, కంఠముదయ్, ఎర్ర రాజేందర్ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు భారతదేశ ప్రజలకు ప్రపంచంలో ఒక విధంగా వెలుగెలుతున్న హిందూ సోదరి సోదరులకు భారతీయులందరికీ కూడా వాజ్పేయి గారి
వర్ధంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు కుట్లపట్నంలో 22వ వార్డులో మరి వారి విగ్రహాన్ని స్థాపించి 4 సంవత్సరాలు గడుస్తున్నది. అందులో భాగంగా కొట్ల భారతీయ జనతా పార్టీ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు వారికి ఘనంగా పూలమాల వేసి మరి పండ్లు పళ్ళు పంచుతూ అట్లాగే ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్లు కూడా మరి వారి జ్ఞాపకార్థము కూడా భారతీయ జనతా పార్టీ పండ్లు పాలు పంపకం చేసి వారి జ్ఞాపకాలని మరి ప్రజలకు కూడా వారు చేసిన సేవల్ని కూడా ఇప్పటికే మా నాయకులు చెప్పడం జరిగింది. వాజ్పేయి గారు ఏదైతే కళ్ళు కన్నారో మరి కాశ్మీరు భారతదేశంలో భాగమే అని వారు 370 యాక్టివాన్ని తీసేయాలని చెప్పని వారి కళలను కూడా ఇప్పుడున్న ప్రభుత్వం మరి భారతదేశ ఒక విశ్వగురువుగా ప్రధానమంత్రి మోడీ గారు కూడా వారి ఆశయాలని మరి కొనసాగిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు వైభవంగా జరిగాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో లోకరక్షకుడు కరుణామయుడు జన్మించిన అర్ధరాత్రి సమయంలో పలు చర్చిల్లో సంబరాలు నిర్వహించారు. చర్చిలను అందంగా అలంకరించి ప్రత్యేక ప్రార్థనలు పూజలు నిర్వహించారు. కరీంనగర్లోని సిఎస్ఐ చర్చి లూర్దుమాతా మందిరంలో రోమానాథ్కోలిక్స్ ఆధ్వర్యంలో బాల యేసుక్రీస్తు జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఫాదర్ సంతోష్ కుమార్ పాల్ కొమ్మాలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి దైవ సందేశం ఇచ్చారు. చర్చి ఆవరణలో క్రీస్తు జనన విశేషాల దృశ్యాలతో శోభాయమానంగా కనిపించింది. చర్చి కమిటీ అధ్యక్షులు డి ఇన్నారెడ్డి, సభ్యులు జార్జ్ రెడ్డి, జోసెఫ్, సరిత, రాణి పాల్గొన్నారు. సెంటనరీ వెస్లీ సిఎస్ఐ చర్చితో పాటు పలు మందిరాల్లో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. కరీంనగర్లోని నగునూరు కాలనీలో గల అమ్మవారి సన్నిధిలో సౌందర్య లహరి పారాయణం అత్యంత వైభవంగా నిర్వహించారు. కరీంనగర్లోని నగునూర్ కాలనీలో దుర్గాభవాని టెంపుల్లో మంగళవారం అమ్మవారి సన్నిధిలో సౌందర్య లహరి పారాయణం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పురాణం మహేశ్వర శర్మ, లక్ష్మణ్, లాస్య, శారద, విజయ్ ప్రసాద్, జయలక్ష్మి, కనకరాజు, కనకలక్ష్మి అమ్మవారి పరివార దేవతల దివ్యమంగళం దర్శనం పాల్గొని ఈనాటి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కరీంనగర్లో కాంగ్రెస్ నేత వెలిచాల రాజేందర్ రావు జన్మదిన వేడుకలు యువసేన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. యువసేన ఆధ్వర్యంలో రేకుర్తి ప్రభుత్వ అందుల పాఠశాలలో పండ్ల పంపిణీ చేశారు. తర్వాత బీరువా అందజేశారు. కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేందర్ రావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. రాజేందర్ రావు యువసేన ఆధ్వర్యంలో రేకుర్తిలోని ప్రభుత్వ అందుల పాఠశాలలో కేక్ కట్ చేసి పండ్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మల్లికార్జున రాజేందర్, హర్ష మల్లేశం, వాజిద్, గుర్రం రాజేశ్వరరెడ్డి, కొండా పరశురం, గుమ్మడి రమేష్ పాల్గొన్నారు. విద్యార్థుల సౌకర్యార్థం 15,000 విలువైన బీరువాను అందజేశారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కీలక పాత్ర పోషిస్తున్న రాజేందర్ రావు రానున్న రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు సాధించాలని ఆకాంక్షించారు. అందరితో కలిసిమెలిసి ఉండే రాజేందర్ రావు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ సీనియర్ నేత కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేందర్ రావు జన్మదిన వేడుకలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ తెలంగాణ చౌక్లో కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఆకుల ప్రకాష్, మాజీ కార్పొరేటర్లు మల్లికార్జున్ రాజేందర్, మొండి చంద్రశేఖర్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు లక్ష్మీ ప్రసన్నరెడ్డి, గండి శ్యామ్తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండి ప్రజాసేవ చేయాలని ఆకాంక్షించారు. రాజకీయంగా మరింత ఎదగాలని, తండ్రి ఆశయ సాధన కోసం కృషి చేస్తున్న రాజేందర్ రావు చేపట్టే కార్యక్రమాలు సత్ఫలితాలు ఇవ్వాలని కోరారు. కరీంనగర్లో స్వర్గీయ మాజీ ప్రధాని వాజ్పేయి శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీజేపీ నాయకులు పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. స్వర్గీయ మాజీ ప్రధాని మంత్రి అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి వేడుకలను కరీంనగర్లో బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. సుష్మా స్వరాజ్ చౌరస్తాలో కేక్ కట్ చేసి వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అన్నదానంతో పాటు పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వాజ్పేయి జన్మదిన వేడుకల్లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, నాయకుల శ్రీనివాస్ రెడ్డి, హరకుమార్ గౌడ్తో పాటు పలువురు బీజేపీ నాయకులు పాల్గొని బీజేపీ వ్యవస్థాపకులు వాజ్పేయి ఆశయ సాధనకు కృషి చేస్తామని తెలిపారు. అటు టవర్ సర్కిట్ ప్రాంతంలో బీజేపీ సీనియర్ నాయకులు సుగుణాకర్ రావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు. భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులు భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క శత జయంతి సందర్భంగా ఇక్కడ సుష్మా స్వరాజ్ చౌరస్తాలో ఇక్కడ రెడ్డి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా వారి చిత్రపటానికి నివాళులు అర్పించడం జరిగింది. అటల్ బిహారీ వాజ్పేయి గారు అజాత శత్రువు, ఉత్తమ పార్లమెంటేరియను, అదేవిధంగా ఒక దేశానికి దిశ నేర్పించినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కానీ, జాతీయ రహదారులకు రూపకల్పన చేసిన విషయంలో కానీ, టెలికమ్యూనికేషన్ విషయంలో కానీ మౌలిక వసతులు కల్పించి తద్వారా భారతదేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్నటువంటి లక్ష్యంతో నడిపించినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. వారి యొక్క జన్మదినం సందర్భంగా వారు
ఒక కవి, ఒక పాత్రికేయుడు, ఈ రకంగా అనేకమైనటువంటి ఒక మంచి వక్త, అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోయేటువంటి వ్యక్తి. ఆ పోఖ్రాన్లో అణుపరీక్షలు జరపడం కానీ, లాహోర్ బస్సు యాత్ర ద్వారా పాకిస్తాన్ తోటి సత్సంబంధాలు నెలకొల్పాలనే లక్ష్యంతో ఉంటే పాకిస్తాన్ కుట్రపూరితంగా కార్గిల్ను ఆక్యుపై చేసుకుంటే కార్గిల్ యుద్ధం చేసి పాకిస్తాన్కి బుద్ధి చెప్పిన విషయంలో కానీ, ఒక ప్రతిపక్ష నాయకునిగా ఉండి ఐక్యరాజ్య సమితిలో ఒక భారతదేశ ప్రతినిధిగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీజేపీ నాయకుని, ప్రతిపక్ష నాయకుని ఉన్నటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారిని భారతదేశం తరఫున పంపించినట్టే వారు ఎంత ఉత్తమమైనటువంటి వ్యక్తి అనేది అదొక ఉదాహరణ. అది ఈ రకంగా ఒక మంచి వ్యక్తి అటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారిని స్ఫూర్తిగా తీసుకోవాల్సిన బాధ్యత ఈరోజు ప్రతి పౌరునికి ఉన్నది. కాబట్టి హుస్నాబాద్ మున్సిపాలిటీకి కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ మిషన్ లో భాగంగా చేంజ్ మేకర్స్ కాంక్లేవ్ 2024లో అవార్డు దక్కిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. దేశవ్యాప్తంగా ఎంపికైన 100 మున్సిపాలిటీల్లో హుస్నాబాద్కి స్థానం దక్కింది. హుస్నాబాద్ మున్సిపాలిటీకి అవార్డు రావడం పట్ల మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, అధికారులు, శానిటేషన్ సిబ్బందిని ఘనంగా సత్కరించారు. పెద్దపల్లిలోని రాధాకృష్ణ గార్డెన్స్లో ధరణి సురేందర్ కుమారుడి వివాహానికి మంత్రి పొన్నం హాజరై వధూవరులను ఆశీర్వదించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు. పలు చర్చిల్లో అర్ధరాత్రి నుంచి ప్రత్యేక ప్రార్థనలు చేసిన క్రైస్తవులు. మంథని నియోజకవర్గంలో మంత్రి శ్రీధర్ బాబు సుడిగాలి పర్యటన. పలు కార్యక్రమాలకు హాజరై నియోజకవర్గ సమస్యలు తెలుసుకున్న మంత్రి. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మాజీ ప్రధాని వాజ్పేయి శత జయంతి వేడుకలు. పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన బీజేపీ నాయకులు. కరీంనగర్లో ఘనంగా కాంగ్రెస్ సీనియర్ నేత, పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేందర్ రావు జన్మదిన వేడుకలు. రాజకీయంగా రాజేందర్ రావు మరింత ఉన్నతంగా ఎదగాలని పలువురి ఆకాంక్ష. మానకొండూర్ పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి. విజిబుల్ పోలీసింగ్పై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశం. రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.